నెల్లూరు జిల్లా జువెలిదెనకు మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. జువెలిదెన ఫిషింగ్ హార్బర్ ని సందర్శించనున్నారు. మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు జగన్. మరింత మనం లైవ్ ద్వారా జగన్ అక్కడికి చేరుకున్నారు. మనం లైవ్ ద్వారా చూద్దాం. రైట్ నరేష్, చెప్పండి. జువెలిదెనకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి మత్స్యకారులతో ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఏంటి ఈ రోజు జగన్ పర్యటన ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? నరేష్, జువెలిదెన హార్బర్కి కాసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మరి కాసేపట్లో ఈ జువెలిదెన హార్బర్ను, ఫిషింగ్ హార్బర్ను కూడా పరిశీలిస్తారు. నేను హెల్ఫ్యాడ్ వద్దే ఉన్నాను. ఇప్పుడే హెల్ఫ్యాడ్ దిగింది ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తే నాయకులంతా కూడా ఆయనతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దాదాపు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు రామరెడ్డి, మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, భారీ ఎత్తున కూడా ఇక్కడ కార్యకర్తలు నాయకులంతా కూడా చేరుకున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా ఫిషింగ్ హార్బర్కి వెళ్తారు. జువెలిదెన ఫిషింగ్ హార్బర్కి వెళ్తారు. సో అక్కడ సందర్శించిన తర్వాత ఎక్కడైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులకు సంబంధించి దాదాపు ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో మనం చూసినట్టు హెల్ఫ్యాడ్ విజువల్స్ కాసేపు క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగారు. ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అలౌ చేశారు. సో ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కూడా ఏదైతే బస్సును కూడా ఏర్పాటు చేశారు, ప్రత్యేక బస్సు కూడా ఉంది ఇక్కడ. క్యారివాన్ నుంచి కూడా ఆయన డైరెక్ట్గా జువెలిదెన ఫిషింగ్ హార్బర్కు సంబంధించినటువంటి ప్రాంతాన్ని కూడా సందర్శించిన తర్వాత అక్కడి నుంచి మత్స్యకారులకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ఆయన మాట్లాడతారు. ముఖాముఖి ఉంటుంది. ఏదైతే ఇటీవల కాలంలో ఉన్న నెల నుంచి కూడా ఇటు మత్స్యకారులకు సంబంధించిన గ్రామాల్లో ఒక ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 4 బోట్ల మిస్సింగ్ వ్యవహారంపై ప్రత్యేకంగా కూడా ఇటు రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ కూడా దీంట్లో నిజాలు ఏంటనే దాని మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కనుక్కునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మత్స్యకారులందరూ కూడా ఇప్పటికే వేలాది సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా కావలి నియోజకవర్గం సంబంధించినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో దాదాపు కూడా మత్స్యకారులు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో మనం చూస్తే ఇటు ఇసుకపల్లిపాలెం సంబంధించినటువంటి పట్టపాలెంలో దురాయి అయితే ఒకటి వేసుకో ఉన్నారు. ఏ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలంటూ కూడా అక్కడ కానీ వెళ్తే ₹1,00,000 ఫైన్ అని కూడా ప్రస్తుతం ఒక ఉద్రిక్త అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి రావడంతో ఒక్కసారిగా కూడా ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోతుందని చూడొచ్చు. మొత్తం జనం కూడా మనం చూడొచ్చు. చుట్టుపక్కల ప్రాంతం ప్రజలందరూ కూడా ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో దీన్ని ప్రైవేటీకరణ చేస్తారంటూ కూడా ఒక వదంతులు వస్తున్న నేపథ్యంలోనే మత్స్యకారులతో మాట్లాడుతున్నారు. అంటే యాక్చువల్గా ఇది లాస్ట్ 5 years వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వైసీపీలోనే ఈ పూర్తి స్థాయిలో ఫిషింగ్ హార్బర్ అంతా పూర్తి చేశారు. అయితే ఇంకా కూడా దీన్ని ఓపెనింగ్ కాలేదు. కానీ ఇది ఓపెనింగ్ కావడానికి ఇంకెంత టైం పడుతుంది అనేది కూడా ప్రస్తుతం ఆయన సభలో కూడా ముఖాముఖిలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రత్యేకించి కూడా ముఖాముఖి మత్స్యకారులతో ఏర్పాటు చేయడంతో ఒకవైపు టీడీపీ దీని మీద ప్రత్యేకించి కూడా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఉన్నారు. మత్స్యకారులకు సంబంధించి అనేక విషయాల్లో అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి సంక్షేమానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా టీడీపీ మద్దతు ఇస్తుంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నారు ఇక్కడ? ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయన వచ్చినటువంటి తరుణంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుందని చెప్పి పదే కూడా మంత్రులు అయ్యుండొచ్చు, ఎమ్మెల్యేలు అయ్యుండొచ్చు ప్రెస్ మీట్లు నిర్వహించారు. కానీ ఎట్టకేలకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మత్స్యకారులు 4 బోట్లు మిస్సింగ్పై ఇటీవల 164 గ్రామాలకు చెందినటువంటి మత్స్యకారులందరూ కూడా ఇటు సింగరాయకొండకు సంబంధించిన పాకాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడ ఆ కార్యక్రమంలో దాదాపు మనం చూస్తే ఎవరైతే జాలరెడ్డి అయ్యుండొచ్చు, తోటయ్య అయ్యుండొచ్చు, సెట్ అయ్యుండొచ్చు, వీళ్ళందరూ ఎవరైతే మత్స్యకారులు 4 బోట్లు చెన్నై మిస్సింగ్ జరిగినటువంటి తరుణంలో వాళ్ళపై కొంత అమౌంట్ కూడా జరిమానా వేశారు. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణం నెలకొంటుందనేది కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తపరుస్తుంది కనపడతా ఉంది. మనం చూస్తే ఇప్పటికే అక్కడ వెహికల్ కూడా ఎక్కడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈ వెహికల్ నుంచి డైరెక్ట్గా కూడా ఆయన డైరెక్ట్గా బయలుదేరేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కార్యకర్తలు మధ్యలో నుంచి కూడా ఆయన కార్యచలనం చేసుకుంటూ కూడా ఏదైతే ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి చేరుకుంటారు. ఫిషింగ్ హార్బర్కి చేరుకున్న తర్వాత అక్కడ గతంలో ఆయన ఉన్నటువంటి టైంలో 90% ఫినిష్ అయింది. కానీ ఆ 10% ఫినిష్ చేయలేకపోయారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మెయిన్ బ్రిడ్జెస్ కాకపోవడంతోనే ఈ యొక్క లేట్ అయిందని చెప్పి ఒకవైపు టీడీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని వర్చువల్గా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఓపెన్ చేయించినప్పటికి కూడా మనం చూస్తే ఎక్కడికెక్కడ కూడా ఈ యొక్క ఫిషింగ్ సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ ఇంకా కాలేదు. సో ఇక్కడ మత్స్యకారులంతా కూడా ఇప్పటికే కొంత చేపల వేట అయితే జరుగుతూ ఉంది. మరి వీళ్ళతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు? మరి ఇంత ఉద్రిక్తలు జరుగుతున్నాయి. 4 బోట్లు మిస్సింగ్ వెనకాల పదే ఇక్కడ రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు ఉన్నారని చెప్పి ఒకవైపు వాళ్ళు బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీని ఆరోపణలా లేకపోతే నిజాలు ఎంతవరకు ఉన్నాయనే దాని మీద కూడా మొత్తానికి ఒక కంక్లూజన్ అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపు
కాసేపట్లోనే ఇటు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కాపులు అంటాం, అంటే వీళ్ళు ఒక మత్స్యకారుల్లో పెద్ద కాపులు అంటారు. ఒక్కొక్క గ్రామంలో కొన్ని గ్రామాల్లో ఎన్నుకుంటారు పెద్ద కాపులుగా. సో కాపుల యొక్క ఆధ్వర్యంలో ఇటు మత్స్యకారుల యొక్క జనసందర్భంలో కూడా ఈ ముఖాముఖి కార్యక్రమం దాదాపు 1.5 గంట పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి 1.5 గంట పాటు మత్స్యకారులకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు, మరి మత్స్యకారులు 4 బోట్లు మిస్సింగ్ పై ఏమేమి మాట్లాడబోతున్నారు? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే ఇది ఒక సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో 4 బోట్లు మిస్సింగ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్ర మత్స్య సంపద ఏదైతే ఉందో వాటిని తమిళనాడుకు సంబంధించినటువంటి మత్స్య సంపద తమిళనాడు జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరైకల్ అయ్యుండొచ్చు, పాండిచేరి అయ్యుండొచ్చు, చెన్నై అయ్యుండొచ్చు, ఈ ప్రాంతాల నుంచి కూడా మర బోట్లు పెద్ద పెద్ద బోట్లతో కోట్ల రూపాయలు విలువైనటువంటి బోట్లతో ఇవన్నీ చేస్తున్నారు. మనం చూస్తే విజువల్స్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి కొద్ది క్షణాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే మత్స్యకారుల ముఖాముఖి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే పోలీసులు భారీ బందోబస్తు, ఒకవైపు ఎస్పీ అజితా వేజెంట్లతో పాటు దాదాపు అడిషనల్ ఎస్పీలు, అడిషనల్ ఇన్ఛార్జ్ ఎస్పీలు అయ్యుండొచ్చు, అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ ఇప్పుడే బయలుదేరుతుంది. మనం చూడొచ్చు, లైవ్లో కూడా నేను చూపిస్తున్నాను ఖచ్చితంగా. ఈ యొక్క క్యాన్వాయ్ బయలుదేరుతున్నటువంటి తరుణంలో దాదాపు అక్కడ అందరూ కూడా మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఈ యొక్క మత్స్యకారులకు సంబంధించినటువంటి మొత్తానికి మనం చూస్తే మరి కాసేపట్లో ముఖాముఖి కార్యక్రమం అయ్యుండొచ్చు. ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని సందర్శించేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఇది 1:30 వరకు కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. మరి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ఒక ఆందోళన అయితే కలుగుతుంది. పోలీసులు ఎక్కడికెక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ నరేష్.